హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏం చేయాలనుకున్నాను అంటే, చాలా రోజుల నుంచి నన్ను అయితే కొందరు కొన్ని డౌట్స్ అయితే అడిగారండి. అంటే వీడియో అనేది ఎలా అప్లోడ్ చేస్తున్నాను, లాంగ్ వీడియో అండ్ ఎడిటింగ్ ఎలా చేసుకుంటున్నాను ఏంటి అనేది నన్ను కొందరు అడిగారు. ఇంతకు ముందు నేను చేయాలి అనుకున్నాను, కానీ నాకు అంతగా ఎక్స్పీరియన్స్ లేదు. నేను కూడా కొత్తగానే పెట్టుకున్నాను కాబట్టి. సో నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నేను ఎలా అప్లోడ్ చేస్తున్నాను, నేను ఎక్కడ ఎడిట్ చేస్తున్నాను ఏంటి అనేది అయితే ఈరోజు అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా అయితే కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళని ప్లస్ నన్ను అడిగిన వాళ్ళకైతే కంపల్సరీగా క్లియర్ అయిపోతుంది. ఇదైతే యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఖచ్చితంగా ఏదో కొంచెం అయితే యూస్ఫుల్ అయ్యే ఉంటుంది ఈ వీడియోలో. అండ్ నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్లో వస్తాయి. లేట్ చేయకుండా చూసేయచ్చు. ఇంకా లేట్ ఎందుకండి, వీడియోలోకి వెళ్ళిపోదాము. నన్ను చాలామంది అడిగిన క్వశ్చన్స్ ఏంటి, బయట నుంచి కూడా నన్ను అడిగారు, సబ్స్క్రైబర్స్ అడిగారు, ప్లస్ బయట వాళ్ళు కూడా అసలు ఎలా అప్లోడ్ చేస్తున్నావు, ఎలా ఎడిటింగ్ చేసుకుంటున్నావు, ఏ యాప్ యూజ్ చేస్తున్నావు అని చెప్పి కూడా అడిగారు. సో వాటికి అన్నిటికైతే ఇవాళ క్లియర్ అయితే ఇచ్చేస్తాను. నేనైతే నా లాంగ్ వీడియో అయితే ఎక్కడ ఎడిట్ చేస్తాను అంటే ఇన్షాట్లోనే ఎడిట్ చేసుకుంటాను. నేను యూట్యూబ్ పెట్టిన స్టార్టింగ్ దగ్గర నుండి ఇప్పటి వరకు నా వీడియోస్ అన్నీ నేను ఇన్షాట్లోనే చేసుకున్నాను. వేరే ఏ యాప్స్ అయితే యూజ్ చేయలేదు. చాలా యాప్స్ ఉంటాయి, అవన్నిటితోటి మనకు పని లేదు. పెయిడ్ యాప్స్ ఉంటాయి, పెయిడ్ లేనివి కూడా ఉంటాయి. పెయిడ్ యాప్స్ అంటే ఏంటి అంటే, అది చాలా ఎఫెక్ట్స్ వస్తాయి, ప్లస్ మనకు కావాల్సినవన్నీ ఎక్కువ ఉంటాయి అందులో ఎఫెక్ట్స్ అనేవి. ఈ పెయిడ్ లేనివి కొన్ని మాత్రమే ఉంటాయి ఎఫెక్ట్స్. మనకి సరిపోతుంది, ఎందుకంటే మనం పెట్టే యూట్యూబ్కి ఇప్పుడిప్పుడే పోతుంది కాబట్టి రీచ్. కొత్తగా పెట్టే వాళ్ళు, సో మనకి పెయిడ్ యాప్స్ తోటి అవసరం లేదు, మనకు ఒక ఇన్షాట్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను కంప్లీట్గా ఎలా అప్లోడ్ చేస్తాను ఏంటి అనేది, ఎలా ఎడిట్ చేస్తాను ఏంటి అనేది మొత్తం చూసేయండి. స్టార్టింగ్ మనకు కావాల్సింది ఏంటి అంటే, మనం లాంగ్ వీడియో తీసుకోవాలి అంటే ఫోన్ అయితే అడ్డంగా పెట్టి మాత్రమే తీయాలి. పొడుగ్గా పెట్టి తీస్తే మాత్రం వీడియో అనేది, ఎందుకు పొడుగ్గా పెట్టి తీయకూడదు అంటే, ఫోన్ని మనం అప్లోడ్ చేసేటప్పుడు వీడియో అనేది వాళ్ళు ఇప్పుడు పెద్దగా స్క్రీన్ పైన పెట్టుకొని చూసినప్పుడు అది మనకి కంప్లీట్గా స్క్రీన్ మొత్తం రాదు, చిన్న షార్ట్ రూపంలోనే వస్తుంది. సో అది చూసినా కూడా ఇంట్రెస్ట్ అనిపించదు. అందుకోసమే లాంగ్గా వీడియో తీయాలి అనుకుంటే మాత్రం అడ్డంగా పెట్టుకోండి. ఒకవేళ షార్ట్స్కి తీయాలి అనుకుంటే ఫోన్ నిలువుగా పెట్టుకొని అయితే తీసుకోండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లాంగ్ వీడియోకి చెప్పాను కదా, ఇన్షాట్లోకి వెళ్ళాలి అని చెప్పి, ముందుగా మనం లాంగ్ వీడియో అప్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మనకి ఏమేమి కావాలి అంటే, ముందు మనమైతే ఇంట్రో క్రియేట్ చేసుకోవాలండి. ఇంట్రో క్రియేట్ చేసే వీడియో అయితే నేను నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒకసారి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి, ఇప్పటివరకు చూడని వాళ్ళు ఉంటే. అండ్ ఇంట్రో ఇచ్చిన తర్వాత వెంటనే ఇమీడియట్గా మనమైతే లాంగ్ వీడియోకి అయితే వెళ్ళిపోవద్దు. నేను కూడా చెక్ చేశాను. మన వీడియోలో ఏదైనా ఫన్నీ థింగ్ కానీ ఏదైనా క్రియేటివ్గా ఉన్నది మాత్రం అక్కడ కట్ చేసుకొని ముందు తీసుకొని వచ్చి పెట్టాలి. అప్పుడు చూసే వాళ్ళకి కొంచెం క్యూరియాసిటీ వస్తుంది అన్నమాట. వీడియోలో ఏముంది ఏంటి అనేది ముందుగానే మనం కొంచెం వాళ్ళకి క్యూరియాసిటీ తీసుకొని రావాలి అన్నమాట. అలా పెట్టిన తర్వాత మనం వీడియో అయితే ఎడిట్ చేయడం అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నేను వీడియో అనేది ఎలా ఎడిట్ చేస్తాను ఏంటి అనేది కంప్లీట్గా నేను యాప్లోనే చూపిస్తాను. యాప్లో చూసేయండి. అంటే వాయిస్ ఎలా ఇవ్వాలి, ప్లస్ అక్కడ సబ్స్క్రైబర్ ఎలా పెట్టాలి, థ్యాంక్స్ ఎలా పెట్టాలి, ఎంవోయిస్ ఎలా యూజ్ చేయాలి, వాయిస్ ఓవర్ ఎలా ఇచ్చుకోవాలి, మ్యూజిక్స్ ఎలా పెట్టాలి ఏంటి అనేది కంప్లీట్గా నేనైతే చూపిస్తాను. చూడండి, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే అర్థం కాదు. సో అందుకోసమే నేను పెట్టినట్టు క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది అన్నమాట. ఫస్ట్ మనమైతే ఇన్షాట్ యాప్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ 3 ట్యాబ్స్ ఉంటాయి. వీడియోని క్లిక్ చేయండి. న్యూ క్లిక్ చేస్తే మనం ఏ వీడియో కావాలో ఆ వీడియో పైన రైట్ క్లిక్ ఇచ్చి అక్కడ వాటర్ మార్క్ ఇన్షాట్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఫ్రీ రిమూవ్ అయితే ఉంటుంది, ఫ్రీ రిమూవ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ట్యాబ్ క్యాన్వాస్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి యూట్యూబ్లో లాంగ్ వీడియో ఫార్మాట్ అయితే 16:9 మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకంటే వేరే అందులో పెడితే మనకి రొటేట్ అవ్వడం కానీ చూసుకోవడానికి కానీ కరెక్ట్గా ఉండదు. అదే షార్ట్కి అయితేనేమో 9:16లో పెట్టుకోవాలి. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అక్కడ రికార్డ్ ఆప్షన్ ఉంటుంది కదా, రికార్డ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. మనకు వీడియోకి ఆడియో కావాలి అనుకుంటే రికార్డ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ మ్యూజిక్
వచ్చేసి మనం ముందుగానే డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి వితౌట్ కాపీరైట్ది. అది క్లిక్ చేసుకొని మనము ఆ వీడియోకి అయితే అది ఇచ్చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి అక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అని చెప్పి ఉంటుంది అన్నమాట. దానిపైన క్లిక్ చేస్తే మనకి వేరే వీడియోది యొక్క ఆడియో రావాలి మన వీడియో కంటే, దాన్ని క్లిక్ చేసేసుకోవాలి. అలా మనకి అక్కడ ట్యాబ్స్ కనిపిస్తాయి, అవన్నీ అయితే క్లిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అక్కడ పక్కనే స్టిక్కర్స్ ఉంటాయి, అక్కడ జిఫ్స్ ఉంటాయి. జిఫ్స్ యూజ్ చేసుకొని మనం సబ్స్క్రైబ్స్ కానీ, థ్యాంక్ యూ కానీ, సాడ్ కానీ ఏదైనా ఇంకా మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అక్కడ టెక్స్ట్ ఉంటుంది. ఇంకా పాప్ చూసారు కదా, ఆ పాప్ పైన క్లిక్ చేస్తే మనం రన్ చేస్తున్న వీడియోలోనే ఇంకొక వీడియో కూడా చిన్నగా రన్ కావాలన్నా, లేకపోతే 2 ట్యాబ్స్లో రన్ కావాలి అన్నా కూడా ఆ పాప్ని అయితే యూజ్ చేసుకొని అయితే మనం వీడియో అయితే రన్ చేసేసుకోవచ్చు. అండ్ ఫోటో కూడా పెట్టుకోవచ్చు. వీడియోనే కాదు, మనం ఏదైనా కూడా పాప్ క్లిక్ చేస్తే మన గ్యాలరీకి తీసుకెళ్తుంది. గ్యాలరీలో మనకి వీడియో కావాలా, ఫోటో కావాలా, అది మన ఇష్టం, మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో అలా ఇంకా అక్కడ చాలా ట్యాబ్స్ ఉంటాయి, అవన్నీ మీరు చెక్ చేసుకొని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్గా ఎక్స్పోర్ట్ అయితే 1080లోనే పెట్టుకోవాలి, క్లియర్గా ఉంటుంది. 2K 4K అప్ టు మీ ఇష్టం. నేనైతే ఇన్షార్ట్లో కంప్లీట్గా ఎలా ఎడిట్ చేశానో ఏంటో అనేది యాప్ ద్వారా చూపించాను కదా. సో ఆ వీడియో అయితే యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళకి కానీ, కొంచెం డౌట్స్ ఉన్న వాళ్ళకైతే క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా థంబ్నెయిల్ ఎలా పెట్టాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇన్షార్ట్లోనే చేసుకోవచ్చు అది కూడా. అండ్ ఇప్పటివరకైతే ఈ రోజు అయితే ఈ వీడియో అండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా నా వీడియోస్ అన్ని ఫాలో అవుతూ ఉండండి. బాయ్ బాయ్.